విజయ్ ఏమో రావడంతో 109 సీట్లు కొట్టాడు. కానీ మన మెగాస్టార్ చిరంజీవి ఎందుకు విజయ్లాగా గెలవలేకపోయారు. ఆయన 18 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ బోని కొట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి గారు పార్టీ పెట్టిన రోజున వేవ్ అలాగే ఉంది. 150 సీట్లు 180 సీట్లు కొడతారేమో అనిపించింది. ఎందుకంటే ఒకవైపు రాజశేఖర్ రెడ్డి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు బాగా పాతుకుపోయిన పార్టీలైనా కూడా ప్రజాకర్షణ అంత ఉన్న నాయకులు కాదు ఆ టైంలో. ఎస్, రాజశేఖర రెడ్డి గారికి స్కీముల మీద ఉందనుకోండి, బట్ స్టిల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం నుంచి ఒక ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. కానీ ఆ రోజుల్లో రాజకీయాలు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. ఆయనకు వస్తే అనుకో 150 సీట్లు 90 అయినాయి, 90 సీట్లు 70 అయినాయి, 70 సీట్లు 40 అయినాయి. ఎలక్షన్ టైంకి కనీసం 40 అన్న వస్తాయని కూడా 18 అయింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు గమనించారు, పాత పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశంలోను కాంగ్రెస్లోను టికెట్లు దొరకని వాళ్ళందరూ చిరంజీవి గారి పార్టీలోకి వచ్చి చేరడం మొదలుపెట్టారు. అదొకటి. రెండోది, ఈ టికెట్లు అమ్ముకుంటున్నారనే ఒక క్యాంపెయిన్ వాళ్ళు చాలా దాటిగా చేశారు. చిరంజీవి గారు దాన్ని తిప్పికొట్టలేకపోయారు. మూడోది, చిరంజీవి గారు గెలిస్తే న్యాయంగా గెలుద్దాం లేదా ఓడిపోదాం అనే ధీటుగా వెళ్ళాల్సింది. ఆయన అన్ని రకాల ప్రలోభాలకి భయపడ్డాడు, లోపడ్డాడు. నేను డబ్బులు ఇవ్వాలనుకున్నాడు. మిగతా పార్టీ వాళ్ళు 5,000 ఇస్తుంటే నేను 500 ఇచ్చాడు. తర్వాత ఈ కాంబినేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉండాలి కూడా. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి డబ్బు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తే ప్రజలలో కొంచెం అదే పార్టీ కదా అనిపించింది. కానీ చిరంజీవి గారు 100 మంది కొత్త వాళ్ళకి, వేరే వర్గాల వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అది సరిగ్గా ప్రోపగండా చేసుకోలేదు. అలాగే ప్రజలందరూ అల్లు అరవింద్ మూమెంట్ బాగా చూశారు. అల్లు అరవింద్ మూమెంట్ ఎక్కువ కనపడింది. అది చాలా కమర్షియల్గా అనిపించింది. ఏమాత్రం ప్రజాకర్షణ లేదు. ఇదేదో వ్యాపారంలాగా అనిపించింది జనాలకి. మూడోది, పవన్ కళ్యాణ్ తగ్గించారు. పవన్ కళ్యాణ్ కనుక పెంచుంటే అది వేరేగా ఉండేది. సో ఎనీహౌ చిరంజీవి గారు ఆ రకమైన తప్పిదాల వల్ల తగ్గాడు తప్ప ప్రజాకర్షణ విషయంలోనే విజయ్ కాదు కదా, రజనీకాంత్ గారు కూడా చిరంజీవికి సరిపోరు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలవలేదురా అంటే, ఆయనకి రాజకీయం వచ్చే టైంకి చిరంజీవి గారి బ్యాగేజ్ ఒకటి ఉంది. ఆయనకి చిరంజీవి గారు ఓడిపోయిన బ్యాగేజ్. రెండోది, చిరంజీవి గారు అంత ఇమేజ్ కెరియర్ పవన్ కళ్యాణ్కి ఉందనుకోలేదు. నేను అనుకోను. పార్టీ పెట్టే టైంకే గెలిచేస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్కి లేదు. జనసేన పెట్టడం కూడా ముందు అసలు ఎలక్షన్లో పోటీ కూడా చేయలేదు కదా ఆయన. రెండోసారి పోటీ చేసినప్పుడు ఆయన అలయన్స్ వెళ్ళలేదు, ఒక్కడు పోటీ చేశాడు. అప్పుడు పాలసీ విషయంలో క్లారిటీ లేదు, ఈయన ఎటైపు ఉంటున్నాడని. అధికారంలో ఉన్న తెలుగుదేశం మీద ప్రజల వ్యతిరేకత ఉంటుంది, కానీ అధికారంలో లేని వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంటుంది కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఒక్కడు పోటీ చేసినప్పుడు ఆయన ఫోకస్ అంతా జగన్ మీద ఉంది తప్ప తెలుగుదేశం మీద లేదు. సో అప్పుడు అందుకని జగన్ మీద ఉన్న, మన తెలుగుదేశం మీద ఉన్న ఏదైతే వ్యతిరేకత ఉందో అదంతా జగన్ క్రాష్ చేసుకున్నాడు. ఆ తెలుగుదేశం మీద వ్యతిరేకతని క్రాష్ చేసుకోవడంలో మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు. రెండోసారి ఏదైనా సరే ఎంట్రీ ఇద్దాంలేని 21 సీట్లకి ఆయన కాంప్రమైజ్ అయ్యి పోటీ చేశాడు. ఆయనకున్న చిన్న వయసు, ఆయనకున్న మనస్తత్వానికి అది సరిపోయింది. తమిళనాడంతా ఫెర్నాటిక్ సినిమా ఫ్యాన్స్ తెలుగునాడులో ఉండర్లేండి అంతేనా. ఒక సినిమా హీరోకి ఎంత ఫ్యాన్స్ ఉంటారో రాజకీయ నాయకులకి, చంద్రబాబు నాయుడుకి, వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా తెలుగునాడులో అంతే ఫ్యాన్స్ ఉంటారు. జై హింద్.